ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా పెద్ద స్థాయిలో ట్రోలింగ్ గురయ్యారు. ముఖ్యంగా నేషనల్ మీడియా ఆయన మీద గురిపెట్టింది. అందుకు ఆయన చేసిన కామెంట్స్ ప్రధానమైనటువంటి కారణం. ఇప్పటికే నారా లోకేష్ మీద ఇదే స్థాయిలో రిపబ్లిక్ టీవీ వంటివి విరుచుకుపడ్డాయి. అప్పట్లో ఇండిగో సంక్షోభ కాలంలో నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారు అంటూ టీడీపీ అధికార ప్రతినిధి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారాన్ని రేపాయి. తెలుగుదేశం పార్టీ పరువును తీసేశాయి. అది గడిచి నెల రోజులు తిరగకముందే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలే ఇప్పుడు ట్రోలింగ్కి ఆస్కారం ఇచ్చాయి. భారతీయ విజ్ఞాన సమ్మేళనం పేరుతో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు నిర్వహించిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్ సహా పలువురు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా కనిపిస్తున్నాయి. అర్జునుడు హనుమంతుడిని సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ వంటి వారితో పోల్చి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలే ఈ దుమారానికి అసలు కారణం. కామిక్ రోల్స్ని పట్టుకుని భారతీయ పురాణ పురుషుల్ని పోల్చడమా అంటూ చాలామంది మండిపడుతున్నారు. చంద్రబాబుకి అవగాహన లేక అలాంటి వ్యాఖ్యలు చేశారా, లేకుంటే ఆయన అన్నీ తెలిసే ఇలాంటి మాటలు మాట్లాడారా అంటూ అనేక మంది విమర్శిస్తున్నారు. ఢిల్లీ స్థాయి మీడియా సహా అనేక మంది ఇప్పుడు చంద్రబాబుని సోషల్ మీడియాలో తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. అయితే చంద్రబాబు అలా అర్జునుడు, హనుమంతుడు లాంటి అనేక మంది ఆరాధించేటువంటి ప్రతినిధులను సూపర్ మ్యాన్ వంటి ఒక సీరియల్ క్యారెక్టర్, ఒక ఫిక్షన్ క్యారెక్టర్తో పోల్చినటువంటి వైనం మీద ఆ సభలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరూ నోరెత్తకపోవడం చాలా చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అనేక మంది ఉద్దండులు అందరూ పాల్గొన్నటువంటి కార్యక్రమంలో చంద్రబాబు హనుమంతుడిని సూపర్ మ్యాన్తో పోల్చినటువంటి వైనం మీద ఎవ్వరూ నోరు తెరిచినటువంటి దాఖలాలు లేవు. కానీ అది సోషల్ మీడియాలో, అదేవిధంగా ఢిల్లీ స్థాయి ఇంగ్లీష్, హిందీ మీడియాలో మాత్రం చాలా పెద్ద దుమారం రేపింది. అనేక రకాలుగా చర్చనీయాంశమైంది. పలువురు చంద్రబాబుని తీవ్రంగా విమర్శించేదానికి కారణమైంది. పురాణ పురుషుల్ని కామిక్, ఫిక్షన్ క్యారెక్టర్లతో పోల్చడం ఏంటి అంటూ మండిపడేటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో చంద్రబాబు వ్యవహారం మరోసారి ఢిల్లీ స్థాయిలో అవమానానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తోంది. చంద్రబాబు ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ పెద్దల్ని మెప్పించాలి, ఆర్ఎస్ఎస్ పెద్దల ముందు మెప్పు పొందడం కోసం ఏవేవో పోలికలు చేసి చివరకు అబాసు పాలైనట్టుగా అంతా భావిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు బెడిసి కొట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఆయన చేసినటువంటి యత్నం బూమరాంగ్ అయ్యి చివరికి ఆయన్నే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి వైనం మాత్రం చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది.